కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపం చూపిస్తారండి. నాయన అర్జున రామ, సమస్త వస్తు పదార్థములు కూడా నాలోనే ఉన్నాయి. అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం. ఆ అనంతమైనటువంటి రూపంలో అన్నీ కూడా ఉన్నాయండి. ఈ దృష్టి అందరికి కలుగుతుందా? లేదు. వాడు వేరు, వీడు వేరు, ఆ జాతి వేరు, ఈ జాతి వేరు. ఈ విధంగా కొట్టుకు చేస్తున్నారండి. ఈ భేదం ఎందుకు వస్తుంది చెప్పండి? దృష్టి అండి, హ్రస్వ దృష్టి, అల్ప దృష్టి, లఘు దృష్టి అయిపోయిందండి. ఎందుకు? కింద నుంచి చూస్తున్నాడు, అజ్ఞాన దృష్టితో చూస్తున్నాడండి ఇది. కనుక మనం ఏం చేయాలి తెలుసు? దృష్టిని జ్ఞానమయంగా చేసుకోవాలి. ఆ జ్ఞానం ఎవరిస్తారు? ఐ ఆమ్ రెడీ టు గివ్ యూ అన్నాడు. ఎవరు? భగవానుడు. మీరు గనక ప్రీతిపూర్వకంగా నన్ను చింతన చేస్తుంటే, భక్తి అనేటువంటి పుష్పాన్ని గనక వికసింపజేసుకుంటే, జ్ఞానం అనేటువంటి ఫలం నేను ఇస్తాను అంటాడు. చూడు, తేషాం ఏవ అనుకంపార్థం. అనుకంప అంటే తెలుసిన కంపాషన్. అది అవుట్ ఆఫ్ కంపాషన్, వారి మీద దయచేత నేనేం చేస్తాను తెలుసిన? జ్ఞాన దీపం వారి హృదయంలో వెలిగిస్తాను అంటాడు. చూడు, ఎటువంటి చక్కని భావాలు భగవద్గీతలో ఉన్నాయి. తేషామేవ అనుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. ప్రకాశవంతమైనటువంటి జ్ఞానదీపం వారి హృదయంలో నేను వెలిగిస్తాను. ఏమండి, ఎవరైనా దాని గురించి ప్రయత్నం చేస్తున్నారా? ప్రీతిపూర్వకంగా భగవంతుని ధ్యానం చేస్తున్నారా? లేదే. అనేక రకాలుగా ఏదో కొందరు లాంఛనంగా చేయటం, కొందరు ఏదో వాడు చేశాడని వీడు చేయటం, ఊరికే బయటికి ఏదో చేస్తున్నారే కానీ ఆ హృదయపూర్వకంగా చేసేవాళ్ళు చాలా అరుదండి. ఇప్పుడు భగవంతుని అనేక మంది స్తోత్రాలు చేస్తున్నారు. ఆ స్తోత్రం అనేది ఎక్కడి నుంచి వస్తున్నది? నోటిలో నుంచి వస్తున్నదా, హృదయంలో నుంచి వస్తుందా? అదండి, దట్స్ ది పాయింట్. భగవంతుడు ఏం చూస్తాడో తెలుసండి? ఈ నోటి గుండా వచ్చేటువంటి దానికి అంత వాల్యూ ఇవ్వడండి. హృదయం, హార్దికం, హృదయపూర్వకమైనటువంటి చింతన ధ్యానమునకు ఎక్కువ ఇది ఇస్తారండి.